మనం ఆరాధనలోకి వెళ్ళక మునుపు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 Corinthians chapter 15 20వ వచనం 21 అప్ టు 23 వరకు అందరూ కూడా కలిసి గట్టిగా బిగ్గరగా మనం చూద్దాం. మొదటి కొరింథీ 15 20 నుంచి 23 వరకు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడను. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, కనికరం గల దేవా, ప్రేమ గల దేవా, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మీరు గణపరుచుకున్నారు తండ్రి. అందరి బట్టి వందనములు స్తుతులను చెల్లిస్తూ వస్తున్నాం దేవా. ఆరాధనకు వెళ్తుండగా నీ వాక్యం చేత నన్ను మమ్మల్ని అందరినీ దర్శించమని వేడుకుంటూ వస్తాం దేవా. నిలబడుతూ నేను దుమ్మునని ధూళినని ఎన్నికలేనిటువంటి ఒప్పుకుంటాను. నీ వాక్యం చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని వేడుకుంటూ వస్తున్నాం. నీ కృప, నీ సహాయము, నీ మెండైన దీవెనలు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాం దేవా. నీ సన్నిధిని అనుగ్రహించమని వేడుకుంటూ వస్తున్నాం. నీ మహిమతో మమ్మల్ని అందరినీ నింపుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితుడా, ఆరాధనకి వెళ్ళక మునుపు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చదివిన భాగము ఇప్పుడు మనం చదివాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన గనక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. కాబట్టి ఒక మనుషుని ద్వారా ఆదాము అవ్వ నుండి ఏ విధంగా అయితే మరణం వచ్చిందో అదే మనుషుని ద్వారా మరి ఏమొచ్చిందని చెప్తున్నాడు పౌలు అంటే పునరుత్థానమును వచ్చింది. ఎంత మంచి మాట రాయిందంటే మనుషుని ద్వారా మరణం వచ్చాను గనక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందరూ అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే ఏమరామంది క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతారు. పాపముల చేత, అపరాధముల చేత ఈ చచ్చిన మానవుణ్ణి దేవుడు ఏం చేస్తున్నాడంటే క్రీస్తు చేత బ్రతికింప చేస్తున్నాడు. అందుకు పౌలు అంటున్నాడు ఎంత మంచి మాట అంటే ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. కాబట్టి ఈనాడు ఈ లోకంలో ఉన్న మానవులందరూ కూడా ఎవరైతే యేసుక్రీస్తునందు ఉంటారో, యేసుక్రీస్తునందు మృతి పొందుచున్నారో వారందరూ కూడా ఒకనాడు ఆ నిత్యత్వంలో, పరలోకములో, ఆ మహిమలో ఉంటారు. ఎంత మంచి మాట రాబడిందంటే ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు. ఆదాము మరణాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు, యేసు ప్రభు పునరుత్థానాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. చూడండి ఎంత మంచి మాట రాయబడిందో. అట్లాగే 23 చదవని చేస్తారు ఒకరు. ఆదామునందు అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతురు. మనం అందరూ క్రీస్తునందు బ్రతికింపబడుతున్నాం. నిజమే, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి ఒకనాడు పాపంలో మరణించే మానవుణ్ణి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన పునరుత్థానం అవును చేత, ఆయన తిరిగి లేచుట చేత మనందరినీ బ్రతికింపచేస్తున్నాడు. చూడండి ఇక్కడే 15వ అధ్యాయంలో ఒకరు 3వ వచనం చదవండి బ్రదర్. 15:3 మొదటి కొరింథీ. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట నీకు అప్పగించి తిని అదేదనగా లేఖనాల ప్రకారము. చూశారండి, లేఖనముల ప్రకారము దేవుడు మృతి పొందాడు. చక్కగా మాట్లాడింది. లేఖనం ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున
లేపబడెను. 3వ దినమున లేపబడెను. అందుకే విశ్వాసమైన మనందరికీ దేవుడు ఏమిచ్చాడంటే నిరీక్షణ ఇచ్చాడు. ఈనాడు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు మన జీవితంలో మన వెంట వస్తున్నా, ఎన్ని శ్రమలు మన వెంట వచ్చినా, ఎందుకు ఈనాడు మనం జీవిస్తున్నాం, ఎందుకు ఇంత సంతోషంలో కూడా కష్టంగా ఉన్నాం? కారణం ఇక్కడ రాయబడింది ఏమంటే, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవుడు మన కోసం దేవుడు ఆ మరణాన్ని జయించినవాడు. అంతేకాదు తన వారిని బ్రతికించువాడు. రోమలో రండి, అపోస్తలుడైన పౌలు రోమలో ఒక మంచి మాట ఉంటుంది. 14వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకరు. ఇక్కడ పట్టుకోండి. మనము బ్రతికినను, అది ఆరాధించే ఆరాధకుడా, ఆరాధనకు వచ్చిన మనమందరం ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏంటంటే మనం బ్రతికినను ఇక్కడ ఏంటంటే ప్రభువు కోసమే బ్రతుకుతున్నాం, లోకం కోసం కాదు. అయిపోయింది. ఒకప్పుడు లోకం కోసం లోకంలో తిరిగాం, సంఘానికి దూరంగా ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం, పాపంలో జీవించాం, తిన్నాము, త్రాగాము, కామ క్రోధ మదమత్సరం కలిగిన వారమే జీవించాము, చాలు. ఇప్పుడు అంటున్నాడు పౌలు, అంటున్నాడు, అయ్యా మనము బ్రతికినను ప్రభువు కోసమే. పౌలు అంటాడు, ఒకప్పుడు నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. ఫిలిప్పు 1:21 అంటాడు, ఇప్పుడైతే ఇప్పుడు నేను ఎలా ఉంటాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. ఇక్కడ రాబడింది, మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే. ఇదే ఆరాధన రాబడింది. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం. మనం బ్రతికినా చనిపోయినా ప్రభువారమే. ఈనాడు లోకంలో చూడండి, మామూలుగా నేను ప్రాక్టికల్గా మాడుతున్నా, లోకంలో చాలామంది క్రైస్తవులు వారి ఇష్టానుసారంగా జీవిస్తారు, దుర్మార్గంగా జీవిస్తారు. ఈ క్రైస్తవుల వలే జీవిస్తారు, కానీ క్రైస్తవులు కాదు. బరైల్ గ్రౌండ్ పోతే వారి యొక్క ఏమంటారు సమాధి మీద మంచి మంచి మాటలు ఉంటాయి. నా పరువు కడముట్టించి తిని, పెద్ద పెద్ద మాటలు ఉంటాయి, కానీ వారి సాక్ష్యము ఏమీ ఉండదు. కానీ పౌలు అట్లా కాదండి. పౌలు అలా కాదు. ఒకప్పుడు దూషకుడు, ఒకప్పుడు హింసకుడే, ఒకప్పుడు హానికరుడే, ఒకప్పుడు సంఘాన్ని హింసించి పీడించి నాశనం చేయాలనుకున్నవాడే పౌలు. ఆ పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా మనం బ్రతికిన చచ్చిన దేవుని కోసమే. ఇప్పుడు రాని ఒక మాట 9వ వచనం చదవండి బ్రదర్ ఎవరన్నా. తాను మృతులకును సజీవులకును ఇందు నిమిత్తమే అండి క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాడు. కారణం నిన్ను బ్రతికించాలని. చనిపోయిన నిన్ను, మరణించిన నిన్ను, పాపముల చేత శాపముల చేత చనిపోయావు, మరణించావు, దేవునికి దూరం అవుట్ చేత నువ్వు మరణించావు, నిన్ను బ్రతికించాలనే. చదవండి చూసారా మరొకసారి ఆ మాట. తాను మృతులకును సజీవులకును ప్రభువే ఉండుటకు ఇందు నిమిత్తమే కదా. దీనికే అండి మరలా బ్రతికింది. దేనికి? కారణం నీకు ప్రభువుగా ఉండడానికే. మనం సజీవులు అండి, సజీవులు అంటాడు కదా యోబు. చూడండి యోబులు 19:25 కదా, చదవండి ఒక మాట బాగుంటుంది. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. పూర్తిగా చదవండి చదివితే. ఆయన ఎవరండి? ఆయన సజీవుడు, మన దేవుడు, ఉన్నవాడు అనువాడు, మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభు అండి మన దేవుడు. ఏకరీతిగా ఉన్నవాడు. 1 లైన్ సెంటెన్స్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడు, పరిశుద్ధుడు మన ప్రభువు. ఇందు నిమిత్తమే కదా, ఇందు నిమిత్తమే నీవు బ్రతకాలనే దేవుడు తిరిగి లేచాడండి. నువ్వు బ్రతకాలనే తిరిగి లేచాడు దేవుడు. పునరుత్థానం యొక్క శక్తి గొప్పదండి, చాలా గొప్పది.
ఈనాడు ఈ లోకంలో ఎంతోమంది దేవతలు అనబడిన వారు వచ్చారు, మరణించారు, తిరిగి లేయలేదు. మంచి పేరు సంపాదించుకున్నారు, మంచి డబ్బు సంపాదించుకున్నారు, మంచి ఖ్యాతి సంపాదించుకున్నారు, కానీ తిరిగి లేయలేకపోయారు. మరణాన్ని జయించలేకపోయారు, మరణపు ములును విరచలేకపోయారు. మన ప్రభువారైతే మనం బ్రతకాలని, మనం జీవించాలని, మనం మరణించిన, మనం చచ్చిన మనల్ని బ్రతికించాలని తాను తిరిగి లేచాడండి. ఎంత మంచి మాట ఉంది తెలుసా అక్కడ. యోబు అంటాడు, ఏమంటాడు 19:25లో, ఏమన్నది అక్కడ, అయితే నా విమోచకుడు సజీవుడు. మనం కాలర్ పట్టుకొని చెప్పుకోవచ్చు, నా విమోచకుడు ఎవరంటే సజీవుడు. ఎస్, చరిత్రలో పెద్దవారు, చరిత్రలో ఉన్న చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు పుట్టారు, పెరిగారు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశారు, మంచి మాటలు చెప్పారు, మరణించారు, అంతే, తిరిగి లేయలేదు. నా విమోచకుడు సజీవుడు, యుగ యుగములకు ఉన్నవాడు ఆయన, యుగ యుగములకు దేవుడై ఉన్నవాడు. చూడండి, ఒక మంచి మాట ఉంటుంది ఇక్కడ, నేను మీకు చెప్తాను రండి. ప్రభువారు కూడా చెప్పారు కదా, యోహాను సువార్త 11:20 చదవండి, తీసిన చదవండి. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు. యేసు ప్రభు గారు కూడా చెప్పారండి మరణాన్ని గురించి. యేసు ప్రభు తను బ్రతుకున్నప్పుడు చెప్పిన మాట ఇది, పునరుత్థానమును జీవమును నేనే. ఎవరు నా యందు బ్రతుకుతారో వాడు ఎన్నటికి చనిపోడు, వాడు ఎప్పుడు యుగ యుగములు సజీవుడే ఉంటాడు. పరలోక రాజ్యంలో ఆ ప్రభువుని ఆరాధిస్తుంటాడు. పరిశుద్ధుడు 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 అని దూతలే కాదు మనం కూడా ఆరాధిస్తాం. పునరుత్థానమును జీవమును నేనే, చదవండి అన్నమాట, నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చూసండి, చనిపోయినను బ్రతుకును. మళ్ళీ చదవండి, తిరిగి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు, ఎన్నటికి చనిపోడు. అసలు పునరుత్థానం ఎందుకండి? రండి ఒక మాట చెప్తాడు, రోమా 1వ అధ్యాయం. ఎందుకు పునరుత్థానం? 1వ అధ్యాయం 5వ వచనం చూడండి, ఒక మంచి మాట ఉంటుంది అక్కడ. రోమా 1:5 సిస్టర్, మధ్యలో ఉంచి చదవండి. మధ్యలో ఎక్కడి నుంచి చదువుతారంటే అక్కడి నుంచి చదవండి. పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈ స్టేట్మెంటు ఈ అవార్డు ఎవరికి లేదు. దేవుని కుమారులని ఈనాడు చాలామంది చెప్పుకుంటున్నారు. ఈ నిరూపణ ఎవరికీ లేదండి. పునరుత్థానం చూడండి ఎంత మంచి మాట రాయబడిందో. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడినాడు. ప్రూవ్డ్. మన దేవుడు నిరూపింపబడినాడండి. అంత నీతిగా ఆయన ఈ లోకంలో జీవించాడు, కన్యక గర్భమున పుట్టాడు, పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించాడు, కామ క్రోధ మదమత్సరం లేనివాడుగా జీవించాడు, పాపము లేనివాడుగా, పాపరహితుడుగా మన ప్రభు ఉన్నాడండి. దేవుని కుమారుడుగా, మంచి మాట, దేవుని కుమారుడుగా ప్రభావం ఏమనుంది ఇక్కడ, ప్రభావముతో నిరూపింపబడాను. ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. చూడు, మ్యాథ్స్లో మొదటి నుంచి ఇంతవరకు అన్నీ చేసుకుంటూ వస్తాము, లాస్ట్లో ఆన్సర్ రాదు. స్టూడెంట్స్ చెప్తాను చాలామంది, ఆన్సర్ వచ్చిందనుకో ధైర్యంగా 3 చుక్కలు పెట్టి టుక్ 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 3 చుక్కలు హ్యాండ్స్ ప్రూవ్డ్. టీచర్స్ చెప్తున్నా, టీచర్స్కి స్టూడెంట్స్ మనం అంతా చదువుకునే వాళ్ళే, చక్కగా వచ్చిందనుకో అంతా చేసుకుంటాం, లాస్ట్లో -26 రావాల్సింది మైనస్ వచ్చి ఉంటుంది. ప్రూవ్ కాదు. రాస్తాం కదా 3 చుక్కలు, కరెక్ట్ ఆన్సర్ వచ్చింది అనుకోండి 3 చుక్కలు పెట్టి హెన్స్ ప్రూవ్డ్. అది మన దేవుడు. అన్ని ఫార్ములాలు వేసుకుంటే టక్ 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 అన్నీ వేసుకుంటే అన్నిట్లో
చక్కగా తేలినవాడు ఎవరంటే యేసుప్రభువే. పరిశుద్ధుడా పరిశుద్ధుడు, నీతిమంతుడా నీతిమంతుడు, మృతుల నుండి లేచినవాడు. ఎంత అద్భుతం మన ప్రభువారు, ఎంత అద్భుతం. మరణాన్ని జయించిన వ్యక్తి అండి. పునరుత్థానం మన ప్రభు. ఎంత మంచి మాట తెలుసా అండి, ఇది సామాన్యమైన మాట కాదు. యేసు క్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వము పొందితిమి. ఎంత అద్భుతమైన మాట. ఆయన నిరూపింపబడిన ప్రభువు. అందుకే ఆయన మనము ఆరాధించాలి. రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. సరే, మనం ఎందుకు ఆరాధించాలో 3 పాయింట్లు చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15-17 చదవండి. 1 కొరింథీ 15-17. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. ఏమండి, క్రీస్తు లేపబడిన ఎడల మన విశ్వాసం ఏంటండి? వ్యర్థమేగా. ఈ పాటలు అనవసరం, ఈ వాక్యం అనవసరం, ఏంటంటే ఈ సువార్త అనవసరం, ఆంటీ అనవసరమే. సాదా సీదా ఇంకా అందరిలాగానే. ఎన్నో వచ్చిన సిస్టర్? 17. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ పాపములోనే ఉన్నారు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు మరణించి 3వ దినం లేకపోయింటే మనం అందరం కూడా పాపంలో ఉన్నట్టే. మన జీవితానికి పాప క్షమాపణ లేదు. చూడు, అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఇందాక చదివాం కదా, ఎందుకు మనల్ని దేవుడు తిరిగి లేచాడంటే మనం బ్రతికించడానికే. ఎంత మంచి మాట్లాడు పౌలు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. మీ అమ్మమ్మ, మీ అత్త, మీ చెల్లి, మీ అక్క, అందరం, మా తాత, మా అవ్వగారు, అందరూ, మా ఆదాము ముత్తాత గారు, వాళ్ళందరూ కూడా చనిపోయింది వ్యర్థమే, నశించిరి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే తాను దేవుని కుమారుడుగా నిరూపింపబడకపోయింటే వ్యర్థం 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 వ్యర్థం. ఎంత మంచి మాట రాబడిందంటే, అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. అందుకే ఆ తోటలో ఎంత కష్టం ఉంది దేవుడికి తెలుసు. రేపు అనే సమయంలో నేను శిలువను ఎక్కుతా. అందుకే నీ చిత్తమైతే గిన్నెని తీయమని శరీరకంగా అన్నా కూడా మళ్ళీ ఏమన్నాడు, దేవా నీ చిత్తమే జరుగును కాక అన్నాడు, సిద్ధించును కాక అన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని ఆరాధనకు వెళ్ళక మునుపు మనం గమనించాల్సిందంటే, అయ్యా నీవు నేను ఈనాడు ఎంత స్పష్టంగా దేవుని మందిరంలో కూర్చొని పాటలు పాడుతున్నాం, వాక్యం చదువుతున్నాం. ఆయన ఆరాధించిన కారణం ఏంటంటే ఆయన తిరిగి లేచుడు ద్వారే, ఆయన పునరుత్థానం అయిన వాళ్ళ కారణమే. ఆయనే లేకపోతే మన జీవితంలో పాప క్షమాపణ లేదు. ఎంత మంచి మాట. క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఇంకొక మాట చూద్దాం రండి. అపోస్తుల కార్యములు 26:18 అండి. అపోస్తుల కార్యం 26:18 ముందుకెళ్దాం. నీవు నన్ను చూచి నువ్వు లేచి నేను ఈ ప్రజల వలనను ఇక్కడ పట్టుకోండి, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి చాలు సిస్టర్. ఇక్కడ రాయబడింది యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం మనకి ఎందుకు ఉపయోగపడిందంటే మానవునికి పాప క్షమాపణ. మన పాపములు క్షమించడానికి ఈ లోకంలో ఎవరికీ అధికారం లేదు. నీ పాపములు క్షమించాలంటే అటువైపు వ్యక్తి పాపము లేనివాడుగా ఉండాలి, పరిశుద్ధుడుగా ఉండాలి, నీతిమంతుడుగా ఉండాలి, దేవుని కుమారుడుగా నిరూపింపబడాలి. ప్రాముఖ్యంగా మనం చెప్తాం చాలామంది నీతులు, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకో. అందుకే చాలా చక్కగా రాశారు మార్కులు అనుకుంటాను.
మొదట నీ కంట్లో ఉన్న ఏం తీర్చుకున్నాడు? నలుసా దూలమా? దూలం. ఇతడి కన్నులో నలుసులు తీయడానికి మనం చాలా కష్టపడతాం. కానీ నీ పాపాన్ని తీసివేయాలంటే, నీకు పాప క్షమాపణ ఇవ్వాలంటే, మన ప్రభువు శరీరానుసారంగా పుట్టి ఆయన ఎంత పవిత్రంగా జీవిస్తే, ఆయన దేవుని కుమారుడుగా నిరూపింపబడితే, మరణించి తిరిగి లేచేంత ద్వారా అప్పుడు కలిగింది. పాప క్షమాపణ ఇవ్వడానికి ఆయనకు ఒక్కటే అర్హత, ఎవ్వనికి లేదు. ఇక్కడ రాయబడింది, పౌలు అంటున్నాడు, క్షమించండి, ఈ గ్రంథకర్త అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు. ఇక్కడ రాయబడింది ఎక్కడంటే, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారు స్వాస్థ్యమును పొందినట్లు. కాబట్టి ఆయన మరణించడం ద్వారా మనకి ఎన్ని ఆధిక్యతలు చూడండి. మొదటిది పాప క్షమాపణ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం ద్వారా మానవునికి కలిగిన మొట్టమొదటి విజయము లేదా మొట్టమొదటి లాభం ఏంటంటే పాప క్షమాపణ. పాప క్షమాపణ మనకిచ్చాను. ఉందా పాట? ఉందా పాట? పాప క్షమాపణ మనకిచ్చాడు ఆయన. నేను లోకంలో చాలామంది చాలా ఇస్తుంటారు వ్యర్థమైనవి, కానీ దేవుడు మనకిచ్చింది పాప క్షమాపణ. చీకటిలో ఉన్న మానవునికి, మరణంలో ఉన్న మానవునికి పాప క్షమాపణ ఇచ్చాడు. ఇంకో మాట చదువునండి. మొదటి కొరింథీ రాష్ట్రపత్రిక 15:56 తీయండి, ముగించుకుందాం. మొదటి కొరింథీ రాష్ట్రపత్రిక 15:56. మరణపు ముళ్ళు పాపము, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా. రెండోది పునరుత్థానం. మొట్టమొదటి పాప క్షమాపణ. ఈనాడు ఎన్ని మాటలు చెప్పినా ఈ లోకంలో వాడు నిన్ను క్షమించలేడు, కాబట్టి దేవుడు నీకు పాప క్షమాపణ ఇచ్చాడు. రెండోది దేవుడు నీకు విజయం ఇచ్చాడు. చూడండి, చదవండి సిస్టర్ మరొకసారి. 56. మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏమిచ్చాడండి? మనకు జయం. విజయులం అండి. పాట ఉంది కదా, విజయులం, మనం విజయులం. చాలాసార్లు మన పాపం చేత మనం లోకం వైపు తిరిగి అపజయులుగా బతికినా, కానీ అసలైన విషయం అంటే మనం విజయులం అండి. ఎంత మంచి పాట రాయబడింది. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్నా. మనకు జయం ఇచ్చాడు ఆయన. మనం ఆడే గేమ్ మనం ఆడే అవసరం లేదు, ఆయనే ఆడేశాడు. గేమ్ అంతా ఆయన ఆడేశాడు. జస్ట్ ఆయనే మరణాన్ని జయించేశాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది, నేను చేయాల్సింది, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం చేత మనకు దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. మనకి జయాన్ని ఇచ్చాడు. జయం. మనం విజయులం ఈ లోకంలో. క్రైస్తవులు ఎవరంటే విజయులు. క్రైస్తవులు ఎవరంటే పాప క్షమాపణను పొందుకున్నవారు. ప్రియ స్నేహితుడా, ఈ ఉదయకాలంలో మనం గమనించాల్సిందే, పునరుత్థానం ఎంత గొప్పదంటే మొట్టమొదటి పాప క్షమాపణ. పాపానికి దేవుడు క్షమాపణ ఇచ్చాడు. ఈ లోకంలో ఎవ్వరికీ అధికారం లేదు. ఎవరెవరికి ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునుపు నిరాశలో ఉన్నారండి. నిరాశలో ఉన్నారు. ఎవరిని మమ్మల్ని రక్షించేవారు ఎవరు? మమ్మల్ని క్షమించేవారు ఎవరు? ఈ చీకటి నుంచి, మరణాన్ని నుంచి మమ్మల్ని లాగేసేది ఎవరు? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఆయన జయం. ఎంత మంచి మాట రాబడిందంటే, మరణపు ముళ్ళు పాపము. 55లో చాలా మంచి మాట. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ప్రతి విశ్వాసి ప్రతి పరిశుద్ధుడు మరణించినప్పుడు ఈ మాటే జయిస్తుంది. ఈ మాట విజయం పొందుతుంది. ఈ మాట శాసనంగా ఉంటుంది. మంచి మాట. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఎస్, మన దేవుడు మరణపు ముళ్ళను విరిచాడు. మనం మరణించే అవసరం లేదు. మనం బ్రతకడానికి, మనం యేసుక్రీస్తునందు బ్రతకడానికి ఆయనే మరణపు ముళ్ళను విరిచాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? తర్వాత ఓ నీ విజయం ఎక్కడా? తర్వాత ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము,
పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. పౌలు దేవుని ఆరాధిస్తున్నాడు. కారణం పౌలుకి తెలుసు, అవును నేను ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, హానికరుడు, అందరినీ హింసించిన వాడిని, దుర్మార్గుడను, మునుపు నేను అవివేకిని, తెలియక అవిశ్వాసం వల్ల చేసిన వాడిని. ఎస్, ఇప్పుడు ఏమంటాడంటే నా మరణములను ప్రభువారే ఇచ్చారండి. నేను యుగ యుగాలు ఇంకా నరకంలో కాలను. నా పాపం నన్ను నరకానికి తీసుకెళ్ళదు, నా శాపం నరకానికి తీసుకెళ్ళదు. కారణం నా పాపాన్ని, మరణాన్ని, సమస్తమును దేవుడు సిలువలో కొట్టివేశాడండి. విజయాన్ని ఇచ్చాడు. విజయం పొందినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో తెలుసా అండి. ఒక వ్యక్తి విజయం పొందినప్పుడు ఆ ఆనందం హద్దులేంది. ఎవరొస్తున్నాగా చెప్తున్నా చూడండి, ఎప్పుడైనా ఒక టీం మనం గెలిచింది అనుకోండి, మన ఇండియా గెలిచింది అనుకోండి, ఎంత ఆనందం ఉంటుందండి, మామూలుగా ఉండదు. అప్పుడు 2010 అనుకుంటాను, నాకు రక్షణ లేదు, రక్షణ ఉందో లేదో గుర్తులేదు, రక్షణ 2000 వరల్డ్ కప్ ఎప్పుడు గుర్తురావట్లేదు, 2011 నాకు బాగా గుర్తుంది. ఇండియా గెలిచింది. మొత్తం మా ఊరందరూ మొత్తం ముసలోడు నుంచి యవ్వనస్తుడి నుంచి చిన్న పిల్లోడు నుంచి పండు వృద్ధములోడు బండి వేసుకుని తిరిగేశారు. అక్కడే కాదు, అన్ని ఇక్కడ కూడా తిరిగే ఉంటారు. విజయంకున్న ఆనందం అంత గొప్పది. చాలాసార్లు మనం బ్రతుకుతాం పాపిష్టి బ్రతుకు, విజయం లేని బ్రతుకు, అపజయమైన బతుకుతాం. ఎంత మామూలు విజయం కాదండి, మామూలు విజయం కాదు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఇట్లా అనాలి మనం. ఎప్పుడైనా నీ శరీరం నేను ఏలుతుంటే ఆ మాటల ఆత్మచేత శరీర క్రియలను చంపాల. కాబట్టి ప్రియ స్నేహితుడు, మనము ఆరాధనకు వెళ్ళప్పుడు గ్రహించవలసిందంటే మొట్టమొదటి దేవుడు మనకు పాప క్షమాపణ ఇచ్చాడు. ఎవ్వరికి లేదు ఈ అర్హత, ప్రభువారికే ఉంది. అంతేగా దేవుడు మనకేమి ఇచ్చాడు పరిశుద్ధుల కంటే? జయం ఇచ్చాడు. జయం జయం జయం. అండ్ 3 చూసి ముగించుకుందాం. అండ్ 1 పేతురు రాసిన పత్రిక, ఇది చెప్పి ముగించుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 1:3. చూశారండి, జన్మింపజేసాను, బ్రతికింపజేసాను. ఈ మాటలే. ఎంత మంచి మాట రాయబడింది. ఈ మాట అందరూ చదువుదామా? రండి. పేతురు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 3-4 కలిసి మనం అందరు గట్టిగా బిగ్గరగా మన భాగాన్ని చదువుదాం. ఆరాధన గెలకు మునుపు మన ప్రభువునకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారుదైన శ్వాసమునకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను. ఆయన మనలను మరలా జన్మింపజేసాను. మళ్ళీ పుట్టిన బిడ్డలండి మనం, మళ్ళీ పుట్టిన బిడ్డలమే కదా. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది కదా, మనం కొత్తగా జన్మించిన వారే. మన జీవితంలో అన్నీ నూతనత్వమే. పాతవి లేవు, పాతవి గతించెను. ఇంకా ఏం లేవు మన జీవితంలో, పాతవి లేవు. పాత మాటలు లేవు, పాత బ్రతుకు లేదు, రోత జీవితం లేదు, దుష్ట హృదయం లేవు. ఇవన్నీ మనకు దూరమే. ఎందుకంటే ఇక్కడ రాయబడింది, ఎంత మంచి మాట రాయబడింది, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. ఇప్పుడు చిన్న బిడ్డల వలె మనము ఆ పరలోక రాజ్యంలో ఉంటాం. అదే నిరీక్షణ. ఈనాడు చూడు, లోకం వైపు చూడండి, మీరందరూ లోకం వైపు చూడండి. లోకంలో బ్రతుకుతున్న మానవులను చూడండి. వాళ్ళకి లేనిది మనకున్నది ఇదే. వాళ్ళకి లేనిది మనకున్నది నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ అండి. ఎంత మంచి మాట రాబడిందంటే, జీవముతో కూడిన నిరీక్షణ. ఈ నిరీక్షణ నేను సిగ్గుపరచదు. ఒకనాడు యుగాలు ఆ దేవుని చూస్తావు ముఖాముఖిగా, అప్పుడు నువ్వు సిగ్గుపడవు. ఎంత మంచి మాట రాబడింది. దేవుడు మన ప్రభువుని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన
జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్ల. సాతాను ఎన్నో ఆపాలనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచినప్పుడే వాడు ఓడింపబడ్డాడండి. మనం జయం, వాడు ఓడింపబడ్డాడు. కల్వరి శిలలో సాతాను ఓడింపబడ్డాడు. దేవుడు మనకు జయం ఇచ్చాడు, నిరీక్షణ ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడండి. ఈరోజు ఆరాధనకి వెళ్ళక మునుపు ఈ 3 అంశాలు మనం పట్టుకుందాం. అయ్యా, ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు నేను దూషకుడును, ఒకప్పుడు నేను హింసకుడును. అవును, పౌలు వలే. అయితే దేవా, తెలియక నేను అవిశ్వాసములు చేసినప్పుడు నన్ను క్షమించావయ్యా. పాప క్షమాపణ నాకు ఇచ్చావు. క్షమించుటకు సిద్ధ మనసు గలవాడయ్యా. నువ్వు ప్రేమ గలవాడయ్యా. నీ ప్రేమ అద్భుతం. ఆయన ప్రేమించకపోతే ఆయన నిన్ను క్షమించడు. పాప క్షమాపణ ఇచ్చాడు. రెండోదిగా మనం ఏం చూసామండి? జయం, విజయం ఇచ్చాడు. మొత్తం గేమ్ ఆయన ఆడిస్తాడు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆయనే జయించాడు. మనం పట్టుకుని తిరుగుతున్నాం ఉన్న కార్డులో జయం 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 అని. మొత్తం ఆయన ఆడిస్తాడు. నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడమే, అంతే. మనం విజయులం, జయం మంది. ఆ మరణ మూలని విరిచాడండి. లేదు మన మీద ఇంకా మరణం ప్రభుత్వం చేయదు. మన మీద మరణం ప్రభుత్వం చేయదు. మూడోది మనం చూస్తున్నాం, నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ. ఒకనాడు నేను నీతో కూడా ఉంటాననే నిరీక్షణ. హోప్ 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 అనే చాలామంది బైబిల్ పండితులు, చాలా పెద్దవాళ్ళు, చాలామంది మన వాళ్ళు కూడా చాలామంది చెప్తూ ఉంటారు, హోప్ అనే పదం లేకపోతే అందమే లేదు, నిరీక్షణ అనే పదం లేకపోతే అంతా వ్యర్థమే, జీరో. ఒకవేళ నేను చనిపోతే యేసుక్రీస్తు ప్రభుతో ఉండననే పదమే లేదనుకోండి, వేస్ట్, సమస్తం వేస్టే. అంతే అన్నాడు, ఇందాక అన్నాడు కదా ఆయన, వేస్ట్గా. క్రీస్తునందు మృతులైన వారు కూడా ఇంకా వారు నశించిపోతారు. అయ్యా, కాబట్టి మనం ఆరాధించే మనపు సవాల్తో చేయాల్సింది ఏంటంటే, అయ్యా నాకు పాప క్షమాపణ ఇచ్చావు, అందుని మటు వందనాలు తండ్రి. రెండోది ఏంటంటే రెండోది ఏమనుందండి? జయం ఇచ్చావు తండ్రి, మరణపు ముళ్ళును విరిచివేశావు, అందుని మటు వందనాలు దేవా. మూడోది జీవముతో కూడిన నిరీక్షణ. కాబట్టి పునరుత్థానం అంటే సామాన్యమైన విషయం కాదు. పునరుత్థానం అంటే ఇది ఈజీ కాదు. పునరుత్థానము శక్తి, ఒక పేతురు వాక్యం చెప్తే 5,000 మంది పైగా రక్షింపబడినారు. అంత గొప్పది పునరుత్థానం శక్తి. కాబట్టి అటువంటి శక్తితో దేవుని ఆరాధిద్దాం, ప్రభుని గణపరుద్దాం. దేవుని ఆరాధించుట, ప్రభుని గణపరచుట విశ్వాసులకు ఎంతో అవసరం. దేవుని గణపరచకుండా ఏ విశ్వాసే ఉండలేడు. దేవుని స్తుతించకుండా ఏ రక్షింపబడే వ్యక్తి ఉండలేడు. నేను యవనస్తులు చెప్తున్నా, మొన్ననే బాప్తిజం తీసుకున్న యవనస్తులు చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో దూరం అవ్వద్దండి. సిగ్గు వస్తుంది. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఏమని అనుకుంటారు, వీళ్ళు ఏమని అనుకుంటారు. ఎవరి కోసం నువ్వు దేవునికి మందిరానికి రావట్లే. నీవు నేను మనం అందరూ దేవుని మందిరానికి దేవుని కోసం వస్తున్నాం. రాసుకో, దాని బల్ల వర్తమానం కానీ లేకపోతే ఆరాధన వర్తమానం రాసుకో. 3 పాయింట్లు రాసుకో, చాలా ఎక్కువ వద్దు. ఆరాధించండి. ఇక్కడ ఈ చిన్న మందిరంలోనే నువ్వు ఆరాధిస్తే పెద్ద మందిరం అయినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆరాధిస్తావు. నేనంటే ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను టైం దగ్గర వచ్చింది, కాకినాడకి వెళ్ళాం. అప్పుడు ఒక 4 years బ్యాక్. కాకినాడలో మందిరం పెద్దది కదా, సుమారు ఇటు చాలామంది ఉంటారు. నేను కౌంట్ చెప్పను ఎంతమంది ఉంటారో. మనం 50 మంది ఉంటే కూడా 500 మంది రాసుకుంటాము, అది వేరు. కాబట్టి చాలామంది ఉంటారు. చాలామంది ఉన్నప్పుడు మన ఎస్కోల్లోనే 2 ఆరాధించారు. తెలుసు మీకు? చాలా సంతోషం అనిపించింది. అంత చిన్న మందిరంకి దేవుడు అంత ఆధిక్యత. మనోడు చెప్తున్నాడు, జోయల్ అనుకుంటాను ఎవరో, ఆ ఎబ్రోన్లో ఏం ఆరాధన, ఎంత పోటీయో. కాబట్టి ఈ 3 అంశాలు ఈ వాక్యం ఆధారం చేసుకొని మనం ఆరాధిద్దాం.